నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విట్ల. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులందరూ కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డేని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ పెద్ది గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. సో పెద్ది గ్లిమ్స్ ఎక్స్ట్రాడినరీ సూపర్ అంటూ కూడా మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో మెగా అభిమాన సంఘాలన్నిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ రీసెంట్గా మెగా యూత్ ఫోర్స్ ఏర్పడింది. ఆ మెగా యూత్ ఫోర్స్ జాతీయ కన్వీనర్ ఏడిద బాబీ గారు మనతో ఉన్నారు. ఆయన మెగా అభిమాని. నమస్తే ఏడిద బాబీ గారు. సో పెద్ది గ్లిమ్స్ ఎలా ఉంది? అద్భుతంగా ఉందండి. శ్రీరామనవమి రోజు హనుమంతుడు వచ్చినట్టు అనిపించిందండి. నిజంగా అత్యద్భుతంగా రామ్ చరణ్ గారు నిజంగా చాలా అద్భుతంగా, అంటే బాడీ మీరు చూసి ఉండొచ్చు, ఆయన కష్టం మీకు కనిపించి ఉండొచ్చు. నిజంగా పెద్ది అనే సినిమాతో గ్యారంటీగా భారతదేశంలో ఉన్న అన్ని రికార్డులు బద్దలు కొట్టబోతున్నారని అర్థమవుతుంది. సుమారు 2 సంవత్సరాల నుంచి అహర్నిశలు కృషి చేసి ఆ సినిమా కోసం పట్టుదలతో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. సినిమా కూడా మీరు ఆల్రెడీ 2 సాంగ్స్ వచ్చినాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ముందు వచ్చిన గ్లిమ్స్ కూడా అదిరిపోయింది. ఈవేళ వచ్చిన గ్లిమ్స్ తో విధ్వంసం సృష్టించారని చెప్పొచ్చు. శ్రీరామనవమి రోజు హనుమంతుడికి ఎందుకు వచ్చినట్టు మనకి అందరికి అనిపించిందని చెప్పాలి. నిజంగా చాలా చాలా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. పెద్ద ఎప్పుడు వస్తుందా, ఏప్రిల్ 30వ తారీఖు కోసం సినిమా చూడడం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారండి. రైట్. అంటే మీరు మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటారు. సో రీసెంట్ గా చాలా మందికి ఉన్న డౌట్, ఏదో రామ్ చరణ్ గారికి ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది అని చెప్పేసి. అవును సార్, అంటే దాని గురించి చెప్తారా? అవునండి, అవును అయిందండి. నిన్న మేము షూటింగ్ కూడా వెళ్ళాం. ఆయన సర్జరీ కూడా అయింది. లోపల కొంచెం లోతుగా తెగింది. 4 కుట్లు ఎన్నో పడ్డాయి. బట్ అయినప్పటికీ కూడా సర్జరీ చేయించుకుని డైరెక్ట్ షూటింగ్ వస్తారు. మళ్ళీ అంత సినిమా కోసం అంతా కృషి చేస్తున్నారు. అభిమానులు కేవలం అభిమానులు అర్హరించాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి పనిచేశారండి. ఈ పెద్దకి మాత్రం ఖచ్చితంగా మన ముందు రామ్ చరణ్ గారి కెరియర్ లో మనందరూ చెప్పుకుంటే ఫస్ట్ మగధీర, తర్వాత రంగస్థలం చెప్తారు. చెప్పాలంటే ఆ సినిమాలు 10 రెట్లు ఈ సినిమా ఉండబోతుందని ఆల్రెడీ మాకు తెలుస్తుందండి. గ్యారంటీగా ప్రజలందరినీ అలరించిపోతున్నారు. ఖచ్చితంగా పెద్ద కోసం చాలా ఈగర్ గా మొత్తం మెగా అభిమానులు అందరూ వెయిట్ చేస్తారు. అందరూ చాలా మెగా అభిమానులు అనకూడదేమో, మొత్తం తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ఈ ఇయర్ లోనే మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ అండి పెద్ది అనేది. ఎందుకంటే సాంగ్స్ కానీ, ముందు వచ్చిన చిక్రీ కానీ, మొన్న వచ్చిన పాట కానీ చాలా అద్భుతంగా జనాల్లోకి వెళ్ళిపోయినాయి. అండ్ ఇక్కడ రామ్ చరణ్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్ అంటూ ఉంటారు. ఆయన వ్యక్తిత్వం ఎంత ఎదిగినా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు రామ్ చరణ్ గారు. సో రామ్ చరణ్ గారితో కలిసి మీరు ప్రయాణించారు కాబట్టి సో ఆయన గురించి చెప్పండి మా ప్రేక్షకుల కోసం. నాకు పర్సనల్గా రామ్ చరణ్ గారి గురించి అనిపించింది ఏంటంటే అండి, మామూలుగా జనరల్గా ఒక హిట్ 2 హిట్స్ వస్తేనే మనం పట్టుకోలేము, చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయాం, అన్ని మర్చిపోయి అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ రామ్ చరణ్ గారు ఎప్పుడు కూడా చాలా హుందాగా ఉంటారు. అంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి అయినా, ఓ పక్కన వాళ్ళ బాబాయ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పవర్ స్టార్ అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆయన అహంకారంగా ఉన్నట్టు కానీ ఎప్పుడు కూడా చాలా హుందాతనానికి మారిపోయారు రామ్ చరణ్ గారిని. ముందు చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ సినిమాల్లో ఆయన నటించిన దానికంటే కూడా ఆయన క్యారెక్టర్ చాలా వ్యక్తిత్వం అనేది చాలా గొప్పదండి. అది కూడా మా అందరికి ఇన్స్పిరేషన్. నిజంగా చెప్పాలంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. మా చిరంజీవి గారి అబ్బాయి, మా అభిమాన హీరో రామ్ చరణ్ గారి అభిమానులుగా మేము అందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే అన్నిటికన్నా మించింది క్యారెక్టర్ అండి. ప్రొఫెషన్ లో చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉండొచ్చు, క్యారెక్టర్ లేకపోతే ఎంత గొప్ప వాళ్ళైనా కిందకి రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంటది. చాలా మంది క్యారెక్టర్ లేని హీరోలను చూస్తూ చాలా చాలా హుందాతనంగా ఉంటారు. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. బయట కూడా ఎంత రీసెంట్లీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి ఆయన పిఠాపురం వచ్చారండి. పిఠాపురం వస్తే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే అంత ఇబ్బంది ఉంటది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సెక్యూరిటీ కూడా పెట్టినప్పటికి కూడా చెప్పాలంటే ఆయన మీద పడిపోయి చొక్కా లాగేసి చాలా ఇబ్బంది పెట్టారు. ఏ మాత్రం కూడా చిరాకు పడలా. ఎక్కడ చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఎవరైనా చిరాకు పడతారు. అసలు ఏంది అసలు అదే వేరే వాళ్ళు అయితే లాక్ కొట్టేవారు, మళ్ళీ అది ఆశీర్వాదం అంటారు. అంటే ఇక్కడ ఆయన్ని తక్కువ చేయడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి ఆ రోజు చూసి. ఏంటి అసలు అంత ఇబ్బంది పెట్టినా, చాలా ఇబ్బంది పెట్టారండి. మీరు ఆ వీడియో చూసారా లేదు? అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి గమ్మున ఎక్కడ కూడా లూజ్ గా ప్రవర్తన, చాలా రాయల్ గా ఉంటారు. అందరూ చెప్తారు రామ్ చరణ్ కాదు రాయల్ చరణ్ అని, అంతా హుందాగా ఉంటారు. నిజంగా చిరంజీవి గారు అబ్బాయి ఎలా ఉండాలో అట్లాగా నిజంగా మా అందరూ అదృష్టం అండి అలాంటి అబ్బాయి మాకు వారసుడిగా ఉండడం అనేది. రామ్ చరణ్ గారి మాట తీరు గాని, ఆయన బాడీ లాంగ్వేజ్ గాని,
అబ్జర్వ్ చేస్తే ఈ చిరంజీవి గారు అబ్బాయి అయినా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఈయన హీరోవా అనిపిస్తుంది. అంటే అవును సార్ బయట చూస్తే ఈ పెద్దకి ఇంకా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అండి నాకు. ఎందుకంటే మెగాస్టార్ గారు కష్టపడి పని చేస్తారు, ఓకే, ఆయన కింద స్థాయి నుంచి పైకి వచ్చారు. రామ్ చరణ్ గారు ఇంత కష్టపడుతుంటే, అంటే అంత పెద్ద మెగాస్టార్ గారు అబ్బాయి ఉండి అంత అవసరం ఏముంది, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదండి. చాలా చాలా ఇబ్బంది, చాలా కష్టపడుతున్నారండి ఈ సినిమా మట్టికి. అసలు అంత పెద్ద స్టార్ సన్ అయ్యి ఉండి అంత కష్టపడుతున్నారని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా మెగా హీరోల బర్త్డే సెలబ్రేషన్స్ చాలా యూనిక్గా జరుపుకుంటారు. బైక్ ర్యాలీలో లేకపోతే హడావుడి చేయడము, కేక్ కటింగ్స్, అలా కాకుండా అంటే కొంచెం జనాలను ఇబ్బంది పెట్టేలా కాకుండా జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. లైక్ రక్తదానం చేయడం, అన్నదానం చేయడం, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవి కండక్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా. నేను చూశాను, అమెరికాలో ఈరోజు రామ్ చరణ్ బర్త్డే జరుపుకుంటూ ఉన్నారు, ఆస్ట్రేలియాలో రామ్ చరణ్ ఫ్యాన్స్ జరుపుకుంటూ ఉన్నారు, ఇంకా చాలామంది కువైట్లో ఉన్న వాళ్ళు కూడా మెగా ఫ్యాన్స్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు ఈరోజు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీకు బాగా తెలుసు, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మీరు ఆర్గనైజ్ చేశారు. సో ఎలా చేశారు ఈ సేవా కార్యక్రమాల గురించి? అంటే సేవా కార్యక్రమాలు ఒక అభిమాన సినిమా తారలకు సంబంధించి సేవా కార్యక్రమాలు అనేది ఆర్జులే శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు అండి. ఒక సినిమా హీరో అభిమానులు అంటే జనరల్గా మీకు పాత రోజుల్లో ఆ గోడకి పేర కొట్టడం, పాంప్లెట్లు వేసుకోవడం, మా హీరో రికార్డ్ అంటే మా హీరోదని, ఇట్లా ఉండే పాలాభిషేకాలు పులాభిషేకాలు అంతవరకు పరిమితంగా ఉండేవారండి సినిమా యాక్టర్ అభిమానులు అంటే. అలాంటి అభిమానుల్ని సమాజం వైపు మలిచిన గొప్ప నాయకుడు శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారండి. ఆయన అభిమానులందరినీ కూడా మనం ఓన్లీ సినిమా వరకు మీరు పరిమితం కాకూడదు, ఓన్లీ థియేటర్ దగ్గర వేలలేయడం వరకు మీరు పరిమితం కాకూడదు, సమాజానికి ఉపయోగపడాలి, మంచి మంచి కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి అని చెప్పి మా అందరినీ మోటివేట్ చేసి గత 30 సంవత్సరాల నుంచి అభిమానుల్ని సేవ వైపు నలిచిన గొప్ప వ్యక్తి చిరంజీవి గారండి. మాలాంటి వాళ్ళు కూడా సమాజంలో ఇంత గుర్తింపు పొందామంటే కారణం ఆ సేవా కార్యక్రమాలండి. కంటిన్యూస్గా రక్తదానం అవ్వచ్చు, అప్పుడు ఆక్సిజన్ బ్యాంకులు అవ్వచ్చు. మేము ఈ రామ్ చరణ్ గారు బట్టి గత 10 రోజుల పైనుంచే చేస్తున్నాం. మెడికల్ క్యాంప్స్ పెట్టాము, ఫుడ్ డొనేట్ చేసాం, వస్త్రదానం చేసాం, పూజా కార్యక్రమాలు చేసాం, రకరకాల కార్యక్రమాలు అవి ఇవి అని లేవండి. ఎప్పుడు కూడా మెగా అభిమానులు అంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు అభిమానులు ఎప్పుడు కూడా మన చిరంజీవి గారి బర్త్డే వచ్చిన, కళ్యాణ్ గారి బర్త్డే వచ్చిన, రామ్ చరణ్ గారి బర్త్డే వచ్చిన విస్తృతంగా సేవా కార్యక్రమాలు అన్ని తెలుగు ప్రాంతాల్లో అవ్వచ్చు, మీరు అన్నట్టు ఫారిన్ అమెరికాలో అవ్వచ్చు, ఆస్ట్రేలియాలో అవ్వచ్చు, ప్రతి చోట కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఎక్కడైతే ఉన్నారో ప్రతి చోట కూడా ఘనంగా ఊరికే సంబరాలు జరుపుకోవడం కాదండి, 10 మందికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయడం, అది మెగా అభిమానులకే చెందిందని గర్వంగా చెప్పగలనండి. రైట్. ఇక మీ రోల్ విషయానికి వస్తే మెగా యూత్ ఫోర్స్ నేషనల్ కన్వీనర్, సో పెద్ద బాధ్యత మీకు. అంటే ఇప్పటి వరకు ఉన్న మెగా అభిమాన సంఘాలన్నిటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, లేకపోతే మెగా హీరోల సినిమా ప్రమోషన్స్ అవ్వచ్చు, మొత్తం ఎవ్రీథింగ్ మీరే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఏంటి, ఎలా అనిపిస్తుంది కొత్త రోల్? నిజంగా చాలా బరువైన బాధ్యతే, కానీ ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఏదైతే ఆయన నమ్మారో దానికి 100% న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నా ప్రయాణం ప్రారంభించబోతున్నానండి. ఆల్రెడీ చిరంజీవి గారి అభిమాన సంఘాలు ఏదైతే చిరంజీవి యువత, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగెస్ట్ బేస్ ఉన్న సంఘాలండి. దీన్ని నుంచి ఇప్పుడు మేము ఏంటంటే యువతని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారి వారి ఇంట్రెస్ట్లకు అనుగుణంగా రేపొద్దున్న ఏదైతే యూత్ ఎనర్జీని సరైన వేలో పెట్టే విధంగా మెగా యూత్ ఫోర్స్ ముందుకు వెళ్ళబోతుందండి. చిరంజీవి గారు ఇంత మంచి పనులు చేస్తూ ఉన్నా కోడిగుడ్డు మీద ఈకలు అంటారు కదా, తప్పట్లేదు అలా మాట్లాడడానికి. అవునండి, ఏదో ఒకటి తప్పు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో సినీ రంగాన్ని తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చేయండి, ప్రోత్సహించండి అని చెప్పి ఒక మంచి పిలిపిస్తే, ఒక మంచి డిమాండ్ తెర మీదకి తీసుకొస్తే దాన్ని కూడా విమర్శించి ఆయన చిరంజీవి గారిని ట్రోల్ చేసి, అంటే చిరంజీవి గారి మీద విషం చిమ్మడం అనేది ఇప్పుడు కాదు, 37 మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. అప్పుడు ఒక పేర్లు నేను ప్రస్తావించాను ఇప్పుడు, ఎందుకంటే అందరూ కూడా ఈయన ఎదుగుదలను చూసి అప్పుడు ఏడ్చారు, ఇప్పుడు అంతా కామ్ అయిపోయారు. ఈయనతో మనం పోటీ పడలేము, ఈయన ఎవరెస్ట్ శిఖరము, మనం ఎంత చిన్న చిన్న ఇది గుట్టలమే, ఆయన ఎవరెస్ట్ శిఖరము అని చెప్పి వాళ్ళందరూ తగ్గిపోయారు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంకా కూడా చిరంజీవి గారిని విమర్శిస్తూనే ఉంటారు. అలా చిరంజీవి గారిని విమర్శించే వాళ్ళకి మీరేం చెప్తారు?
అంటే ఇది అంటే నా చిన్నతనం నుంచి చిరంజీవి గారు ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదుగుతున్నప్పటి నుంచి జరుగుతూనే వస్తుందండి. ఎందుకంటే నేనేం ఫీల్ అవుతా అంటే పర్సనల్ గా వాళ్ళకి నిద్ర లేని రాత్రులు, మీరు పాత రోజుల్లో మీరు వినే ఉంటారు, షార్జా క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ శనివారం ని ఊచకోత కోసినప్పుడు శనివారం కళ్ళలో కూడా సచిన్ టెండూల్కర్ వచ్చేవారంట. అట్లాగా వాళ్ళ ఏదైతే మీరు విమర్శించే వాళ్ళకి నిద్రలో కూడా చిరంజీవి గారు ఉంటారండి. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కళ్ళలోకి వచ్చేది కూడా చిరంజీవి గారే. ఎప్పుడు అవకాశం దొరికినా విమర్శిస్తానే ఉంటారండి. అలాంటి వారికి చిరంజీవి గారు మంచి మార్గంలోనే ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎప్పుడు ఎంతో మంది విమర్శించి ఉండొచ్చు, కానీ ఏ రోజు ఆయన ఒక మాట కూడా మాట్లాడరు. ఉందాతనానికి మారిపోయారు చిరంజీవి గారు. ఏ రోజు మీరు చూడొచ్చు, ఆయన పార్టీ పెట్టినప్పుడు అవ్వచ్చు, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అవ్వచ్చు, ఆయన ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, నిరంతరం ఆయన విమర్శించి ఒక అల్ప సంతోషాన్ని పొందుతూ ఉంటారండి. చిరంజీవి గారు అనే అతను ఎక్కడో హిమాలయాలు దాటి ఎవరెస్ట్ శిఖరం దాటి వెళ్ళిన శిఖరం చిరంజీవి గారు. ఈ ఉడత చప్పులకి ఇదే మనిషి కాదు. ఆయన ఎప్పుడు కూడా ఒక అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి. అభిమానులు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించు, తెలుగు ప్రజలు అయితే ఎక్కడ ఉన్నారో అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ చిన్ని ఆయన్ని ఏమాత్రం కూడా ఇచ్చేవు. ఖచ్చితంగా వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే వ్యక్తిత్వం మనుషుల మీదుగా ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. వారు ఎప్పటికైనా తెలుసుకుంటే చాలా సంతోషం అండి. 70 years చిరంజీవి గారికి. రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ లో కూడా కమల్ హాసన్ గారు తప్పదు కదా, ఐఎమ్ సారీ అంటే అవును నిజమే కదా, 70 years. నాకు తెలిసి 70 years ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఆ గ్రేస్ తగ్గిపోతూ ఉంటది, ఉండదు, చాలా మంది డాన్స్ చేయలేకపోతారు. కానీ చిరంజీవి గారి గ్రేస్ ఆయన రీఎంట్రీ తర్వాత 150th మూవీలో చూసాం, తర్వాత రీసెంట్గా వచ్చిన మూవీలో చూస్తూ ఉన్నాం, తర్వాత నెక్స్ట్ విశ్వంభర, ఆ మూవీలో కూడా డాన్స్ ఎరగదీస్తున్నారంట. ఏంటి ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? వాస్తవంగా నాకు చాలా మన శంకరవర ప్రసాద్ గారి సినిమాలో హుక్ స్టెప్ సాంగ్ కానీ, శశిరేఖ అనే సాంగ్ లో నాకు అంటే ఆయన మెలోడీ సాంగ్స్ చాలా బాగా చేస్తారండి. చిన్న మన ముందు నుంచి కూడా చమకు చమకు చాంగ్ కావచ్చు, అబ్బనీతి అని దెబ్బ అవచ్చు, ఇలాంటి మెలోడీ సాంగ్స్ అందరూ చేయలేరండి. ఎంత డాన్స్ వచ్చినా ఓన్లీ ఫాస్ట్ సాంగ్స్ చేయగలరు కానీ మెలోడీ సాంగ్స్ చేయలేరు. మొన్న శశిరేఖ సాంగ్ చూసి నాకు చాలా అంటే ఏ మాత్రం చెక్కు చెదరని గ్రేస్ కానీ ఆ మూమెంట్స్ కానీ నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. నేను ఒక సందర్భంలో ఆయన కూడా అడిగి ఎట్లా చేశారంటే, ఆయన ఏజ్ అనేది నా మైండ్కి మాత్రమే, నాకెప్పుడు నా పనికి ఎప్పుడు ఉండదన్నట్టు ఆయన మాట్లాడారు. నిజంగా చాలా చాలా అద్భుతం అండి. ఆయన చిరంజీవి గారు అంటేనే ఒక అద్భుతం అండి. మన అందరూ అదృష్టం, తెలుగు ప్రజలందరూ అదృష్టం మనకి చిరంజీవి గారు అనే వ్యక్తి ఉండడం అనేది. రైట్. ఇక మెగా బ్రదర్స్ చిరంజీవి గారు, నాగబాబు గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరు కూడా మంచి ఎఫెక్షన్ ఉంటుంది, మంచి రిలేషన్ ఉంటుంది. నాగబాబు గారు అయితే చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళని తాడ తీసి వదిలి పెడతారు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి కాస్త డౌన్ అయ్యి ఆచితూచి మాట్లాడుతున్నారు తప్ప. ఓకే, ఈ మెగా బ్రదర్స్ ఈ బాండింగ్ గురించి అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? మెగా ఫ్యామిలీ బ్రదర్స్ బాండింగ్ అంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను కూడా మన జిల్లాలో ఈస్ట్ గోదావరిలో వచ్చు, అటు మా కుటుంబం గురించి ఎప్పుడైనా డిస్కషన్ వచ్చినప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి నేను మాట్లాడుతూ ఉంటానండి. అంటే ఈ రోజుల్లో కూడా అన్నయ్య అంటే అంత గౌరవం, అంత రెస్పెక్ట్. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గెలవగానే వచ్చి కాలుకు దండం జనరల్ గా మనం అందరూ పెడతాం, కానీ ఆయన మొహాన్ని తీసుకెళ్ళి ఆయన పాదాల్లో పెట్టారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వీడియో మనందరికి కళ్ళల్లోంచి నీళ్లు. అంత గౌరవం ఈ రోజుల్లో మనం ఎక్కడ చూడలేదండి. రోజు రోజుకి కుటుంబ విలువలు తగ్గిపోతున్న ఇలాంటి సమయంలో, ఇలాంటి గొప్ప లెజెండరీ ఫ్యామిలీలో ఇలాంటి కుటుంబం పట్ల ఉన్న గౌరవాన్ని చూసి అందరూ నేర్చుకునే పరిస్థితి. ఎప్పుడు కూడా రోల్ మోడల్ అండి చిరంజీవి గారు అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా 10 మందికి స్ఫూర్తినిచ్చే కుటుంబం అని ఈ విషయంలో కూడా మనం చెప్పుకోవచ్చండి. ఈ ఫ్యామిలీ విషయంలో ఒకరంటే ఒకరు విపరీతమైన గౌరవం, ప్రేమ. నిజంగా రీసెంట్లీ ఇప్పుడే ఇవాళ కళ్యాణ్ గారు కూడా ఇందాక చిరంజీవి గారి ఇంటికి వచ్చి, రామ్ చరణ్ గారి బర్త్డే కూడా వచ్చి, అంటే వాళ్ళ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ అనేది మనందరం నిజంగా చూడొచ్చండి. ఖచ్చితంగా అంటే ఇలాంటి సమయంలో ప్రజల్లోకి, ఎందుకంటే సెలబ్రిటీస్ బేస్ చేసుకున్న ప్రజలందరూ ఫాలో అవుతుంటారు కాబట్టి మంచి మెసేజ్ ఇప్పుడు కూడా వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ద్వారా, సినిమాల ద్వారా, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారానే కాకుండా ఇలాంటి కుటుంబ విలువలు కూడా మన అందరికీ నేర్పుతున్నారండి. నిజంగా ఈ రోజుల్లో
అలాంటి ఇన్సిడెంట్స్ మొన్న స్టేజ్ మీద మోడీ గారు Hmm. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అంతమంది మధ్యలో కూడా కాళ్ళకి దండం పెట్టడం అవ్వచ్చు, మళ్ళీ మోడీ గారిని అన్నయ్య గారి దగ్గర తీసుకెళ్ళడం అవ్వచ్చు, అలాంటివన్నీ చాలా ఎక్కడ లేని ఉత్సాహాన్ని ఇచ్చి అన్నయ్య గారి పట్ల అంటే ఎంత స్థాయికి వెళ్ళినా అన్నయ్య దగ్గర నేను చిన్నవాడిని అని చూపించడం ద్వారా నిజంగా చాలా చాలా మోదీ గారు ఒక చేత్తో పవన్ కళ్యాణ్ గారి చేతిని ఇంకో చేత్తో మామూలుగా చిరంజీవి గారి పండగ అండి చేతిని అది. ఆ, చూపుతూ అభివాదం చేస్తూ ఉంటే నిజంగా మీ మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఆయన ప్రత్యర్థులందరికీ మెంటల్ ఎక్కిపోయి ఉంటుంది. అంతే కదా, మెగా ఫ్యాన్స్ కి నిజంగా ఆ రోజు నాకు తెలిసి నిద్ర రెండు ఉండకపోవచ్చు, మూడు ఆకలేసి ఉండకపోవచ్చు. వరుసగా అండి ఇంటికి వచ్చినప్పుడు అవ్వచ్చు, వరుసగా ఎంజాయ్ చేస్తానే వచ్చామండి ఆ మూమెంట్స్ అన్ని కూడా. నిజంగా అట్లాగా నిజంగా అందరికి ఇన్స్పిరేషన్ అండి, అందరికీ కూడా ప్రతి ఒక్కరు అంత పెద్ద మెగాస్టార్ గారు, అంత పెద్ద ఫ్యామిలీ, వాళ్ళని అందరూ ఫాలో అవుతుంటాం. మాలా ఎన్నో లక్షల మంది ఫాలో అవుతారు. అందరూ కూడా తండ్రి పట్ల, అన్నయ్య పట్ల, సిస్టర్ పట్ల ఎట్లా ఉండాలనేది చిరంజీవి గారు ఒక ఎగ్జాంపుల్ అండి. ఈ కుటుంబం ఇలా ఉందంటే కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. ఫస్ట్ నుంచి ఆయన తీసుకెళ్ళిన విధానం అలాగా మిగతా రంగాల్లోనే కాదు, ఇందులో కూడా ఆయన మా అందరికి ఇన్స్పిరేషన్ గా ఉంటున్నారండి చిరంజీవి గారు. అవును, రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సార్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని ఉద్దేశించి, చిరంజీవి గారు నా ఎదురుగుండా ఉంటే నేను హీరోననే విషయాన్నే మర్చిపోతాను అని చెప్పి ఆ చిరంజీవి గారి పట్ల అంటే అన్నయ్య గారి పట్ల ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఏమన్నారంటే నా దృష్టిలో చిరంజీవి గారే హీరో అది ఆయన అనేది. ఎప్పటికీ ఆయన చెప్తా వచ్చారు కదా, ఫస్ట్ లో నేనేమి జీవితంలో పెద్ద సాధించాలని నేనేం అనుకోలేదు, అన్నయ్యకి సెక్యూరిటీ గార్డ్ లో ఉంటే చాలు నా జీవితానికి అని ఫీల్ అయ్యేవాడిని అని చాలా సందర్భాల్లో చెప్పారండి. అంటే అన్నయ్య గారు అంటే అంత ప్రేమ, అంత గౌరవం అండి ఆయనకి. అదే మీకు ముందు కూడా చెప్పా, ఫ్యామిలీ విలువల్లో చెప్పాలంటే ఈ కుటుంబం ఇంకా అందరికీ ఒక ఎగ్జాంపుల్ లాంటిదండి. అన్నదమ్ములు ఎలా ఉండాలి, అక్క చెల్లెలు ఎలా ఉండాలి, ఆ ప్రేమలకి ఒక ఎగ్జాంపుల్ లాంటిదండి. ఖచ్చితంగా అదే ఉద్దేశంతో ఆయన ఎక్కడైనా సరే అన్నయ్య గారి పట్ల, ఆయన ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా, కళ్యాణ్ గారు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఆ అన్నయ్య గారి పట్ల గౌరవం, ప్రేమ అనేది ఎప్పుడు కనిపిస్తానే ఉందండి, ఇన్ని సంవత్సరాలు అయినా సరే. రైట్, ఫైనల్ గా ఒకటి అడుగుతాను. ఇది చిరంజీవి గారికి నచ్చని ప్రశ్న. సార్ ఆ రోజు నా ఇంటర్వ్యూలో అడుగుదామని చెప్పి వద్దులే అని చెప్పి అడగలా, మిమ్మల్ని అడుగుతాం, మెగా అభిమాని కాబట్టి మీరు చెప్పండి సార్. చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలా? చిరంజీవి గారు రాజకీయాల్లోకి ఆల్రెడీ వచ్చారు మళ్ళీ రావాలా అన్న? మళ్ళీ రావాలా అంటే ప్రస్తుతం ఆయన సినిమాల్లో బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు కాబట్టి, ఓకే, కళ్యాణ్ గారు రాజకీయ వారసులుగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇలా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం అండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి బాబీ గారు, మీ అభిమానాన్ని ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు. ఇది చిరంజీవి అభిమాన సంఘాలు చాలా ఉన్నాయి, చాలా దేశాల్లో ఉన్నాయి, ఈ ప్రపంచం అంతా కూడా ఉన్నాయి. సో వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తెచ్చి వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపించే బాధ్యతను ఏడది బాబీ గారు అందుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది చాలా పెద్ద టాస్క్ మీకు. అది ఏడది బాబీ గారితో 99 టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నమస్తే.